guys, good morning. This is Shiva the Beast Rider. అందరికీ నమస్తే. ఇప్పుడైతే ప్రజెంట్ బెంగళూరు వెళ్తున్నా. ఎందుకంటే ఒక చిన్న ఇష్యూ అయింది. నా DJI Mini 4 Pro లెఫ్ట్ ఆర్మ్ అయితే ఇరిగిపోయింది. సో అందుకోసం రెడీ చేయడానికి బెంగళూరు అయితే వెళ్తున్నా. ఒక చిన్న షార్ట్ రైడ్ అయితే వెళ్తున్నాను. సో అక్కడ Mini 4 Pro రెడీ చేస్తానన్నారు ఒకరు. సో వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నాను. డ్రోన్ డాక్టర్ అంట అతని పేరు. సో అతని దగ్గర వెళ్ళేసి కలిసేసి రిపేర్ చేయించుకొని వస్తామని వెళ్తున్నాను. అలారం ఆన్ చేసి పెట్టింటి సేఫ్ పార్కింగ్ జీపీఎస్ది కొట్టుకుంటుంది అది. సో అది ఆఫ్ చేయాలి ఫస్ట్. చాలా కొట్టుకుంటుంది, ఆఫ్ అయిపోయింది అదందుకు అదే. ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరు వెళ్తున్నా నేను. DJI Mini 4 Pro డ్రోన్ అయితే మనది కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది. మొన్న ఒక ప్రమోషన్స్ వచ్చింది, దానికి పెయిడ్ ప్రమోషన్. అది చేస్తుండగా డ్రోన్ గుడ్లో ఎగరేస్తున్నాము క్లోజ్డ్ ఏరియాలో, చాలా క్లోజ్డ్ ఏరియా. సినిమాటిక్ షాట్ తీస్తుంటే టక్కని డ్రోన్ డ్యామేజ్ అయిపోయింది. సో ఆ డ్రోన్ రిపేర్ చేసుకొని రావడానికి అయితే వెళ్తున్నా. ఈరోజు కుప్పంలో వైఎస్ఆర్సీపీ నామినేషన్ డే వేరు. ఆ నామినేషన్ కోసం ఇక డ్రోన్ కావాలి. ఆల్రెడీ టీడీపీ వాళ్ళది నామినేషన్ డే రోజు మనం వీడియో తీసినాము. ప్లస్ ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళది నామినేషన్ డే కాబట్టి వాళ్ళది తీయాలి ఖచ్చితంగా అని ప్లాన్ అయితే చేసుకున్నాము. సో అది తీయడానికి ఇంకా డ్రోన్ రిపేర్ చేసుకోవడానికి బెంగళూరు వెళ్తున్నాను. బెంగళూరులో ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యాడు, ద డ్రోన్ డాక్టర్ అంట. చాలా మంచి రివ్యూస్ అయితే ఉంది. వెళ్ళి చూస్తాము ఎలా రెడీ చేస్తాడు ఏమి అని. ఒక లెఫ్ట్ ఆర్మ్ అయితే ఇరిగిపోయింది డ్రోన్ది. ఆర్మ్ రెడీ చేసుకోనికి చూసా ఎంత అవుతుంది ఏమి అంతా. అక్కడ వెళ్ళి అతని దగ్గర మాట్లాడతాము. ఎట్లా ఒక మంచి పర్సన్ దొరికినట్టు అయింది డ్రోన్ రిపేర్ కోసము. నేను మొత్తం డీటెయిల్స్, అతని డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటా. ఫస్ట్ నా డ్రోన్ రెడీ చేపిస్తాను, ఎలా చేస్తాడు ఏమి అని మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఆ తర్వాత ఎవరైనా డ్రోన్స్ రిపేర్ చేయాలంటే నేను రికమెండ్ చేస్తాను అతన్ని మీకు. ఫస్ట్ నా డ్రోన్ రెడీ అయిన తర్వాత నేను రికమెండ్ చేస్తాను అందరికీ. సో వెళ్తాం పదండి. టైం వచ్చేసి 6:53 అవుతుంది. మళ్ళీ 11-12 అంతా కుప్పంకి వచ్చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది వెళ్ళి రావడానికి. 200+ వస్తుంది వెళ్ళి రావడానికి. ఆడొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది. సో ఇప్పుడు 7 అవుతుందంటే 9-9:30కి అయితే రీచ్ అయిపోతాను నేను. మళ్ళీ రిటర్న్ ఒక 12 లోపు కుప్పం ఉండాలి కుప్పంలో. సో అదే ప్లాన్ చేస్తున్నా, చూస్తాం ఏమవుతుంది. అది చాలా అవసరం నాకు డ్రోన్ అయితే. ఇక్కడ పికాక్స్ అయితే అరుస్తున్నాయి. ఇది కుప్పం టు బెంగళూరు వెళ్ళే అడవి రూటు, వేపన్పల్లి దగ్గర ఉంటుంది. సో ఆ రూట్లో వెళ్తున్నాను. ఫుల్ ఫారెస్ట్ ఏరియా చుట్టూ చూస్తున్నారు కదా, ఫుల్ ఫారెస్ట్ ఏరియా. వెనకాల ఇక్కడ చూస్తుంటే లేక్ కూడా ఉంది. సో వెళ్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. రివ్యూస్ బాగుంది గూగుల్లో చూసిన. సో అతన్ని కలిసేసి మనోజ్ని అక్కడ డ్రోన్ రిపేర్ చేసుకొని రావాలి. అతనైతే రమ్మన్నాడు. నిన్న టైం కుదరలేదు కాబట్టి ఈరోజు వెళ్తున్నాను నేను ప్రజెంట్. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ చెప్పాను కదా, 100 కిలోమీటర్స్ వస్తుంది. ఇక వెళ్ళేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా రిపేర్ చేసుకొని మళ్ళీ రావాలి. కుప్పంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నామినేషన్ వేరే ఉంది, ఆ వీడియో తీయాలి. టీడీపీ వాళ్ళది నామినేషన్ డే వీడియో తీసాం ఆల్రెడీ. సో రెండు కంబైన్ చేసేస్తాం. మనకి పొలిటికల్కి మనకి సంబంధం లేకుండా మన పేజ్కి వీడియోస్ కావాలి కాబట్టి ఆ వీడియోస్ వేస్తున్నా వెళ్ళేసి. సో వెళ్తూ అక్కడ వెళ్ళేసి అతని దగ్గర మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటా. ఎవరికైనా డ్రోన్ రిపేర్ ఫస్ట్ నా డ్రోన్ రెడీ చేపిస్తాను, ఆ తర్వాత చూస్తాము అతను ఎలా చేస్తాడు ఏమి అనేసి. రివ్యూస్ అయితే ఇస్తాను నేను అండ్ రికమెండ్ చేస్తాను వెదర్ అక్కడికి వెళ్ళాలా వద్దా అని. ఫస్ట్ నా డ్రోన్ పైన టెస్ట్ చేస్తాను. నా డ్రోన్ బాగా రెడీ చేశాడంటే నేను రికమెండ్ అయితే చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. ఓన్లీ లోపల బ్లాక్ కలర్ ఉంది, అది పోయింది కదా, దాన్ని హింజ్ అంటారు. ఓకే, హింజ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. చాలా తెలియకుండా బయటకు పోయి లెగ్గే చేంజ్ చేస్తారు. లెగ్ కూడా చేంజ్ చేయరు వాళ్ళు. ఓకే, 1 డే టైం ఇవ్వండి అని చెప్పి మొత్తం పార్ట్స్ పీక్కుంటారు కొన్ని. నేను ఎస్పీ రోడ్లో ఉంది కదా మాతా, వాడు చాలా డేంజర్ అసలు.
పొద్దు నుంచి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అయ్యో నా 2 గోపురాలు పోయింది వాడి దగ్గర. ఎత్తుకోపోయి ఇచ్చిన పార్ట్స్ ఒకే ఒక చిన్న పార్ట్ పోయింది, దానికి మొత్తం గోపురంలో ఉండే పార్ట్స్ అన్ని బిక్కొనేసినాడు వాడు. మీరు 2 వీడియోలు చేసి పెడితే వాళ్ళ గురించి తెలుస్తుంది. మరి దారుణం, చాలా మంది రెగ్యులర్ కంప్లైంట్ చేస్తున్నారు. అసలు మన ముందర కూడా చేయడే, ఒక్కరోజు టైం అడుగుతాడు, ఒక వారం తీసుకుంటాడు టైం. సో మన డ్రోన్లో అయితే ఈ పార్ట్ అయితే వెళ్ళిపోయింది, హింజ్ అంటారు అది. సో లెఫ్ట్ ఆర్మ్లో హింజ్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ డ్రోన్ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చాం మనం ప్రజెంట్. గూగుల్లో రివ్యూస్ బాగుంది, అందుకోసం ఇక్కడ వచ్చాను. ఇక్కడ మన బ్రో అయితే బాగానే చేస్తున్నారు సర్వీస్. జస్ట్ ఒక హింజ్ పార్ట్ పోయింది. ఇక్కడ నేను మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అట్లే వీడియోలో మెన్షన్ చేసి ఉంటా. ఇయర్స్ ఇంకా పెట్టినారు ఇక్కడ. నేను 4 ఇయర్స్ స్టార్ట్ జయనగర్లో ఫస్ట్. ఓకే, మొత్తం 10 ఇయర్స్ పైన ఉంది. ఓకే. ఎక్కడ కొన్న డ్రోన్ మీరు ఫారెన్ నుంచి తెప్పించారు? ఫారిన్, దుబాయ్ నుండి తెప్పించినాం. అక్కడి నుంచి అయితే తక్కువ పడుతుంది. మనకు తక్కువ పడుతుంది. ఇప్పుడు డీజే అవాటో 2 కొంటాం అనుకుంటున్నా. ఇక్కడ ఏమన్నా మీకు రెఫరెన్సెస్ ఉందా? నా దగ్గరే ఉంది. ఉందా? ఎంత పడుతుంది? ఒరిజినల్ సీల్డ్ 145 అట్లా పడుతుంది. ఓకే, కాంబో. ఇక్కడ రేట్ ఎక్కువ దుబాయ్తో పోలిస్తే. దుబాయ్లో ఏమంటే మీకు ఓపెన్ చేసి అక్కడ బాక్స్ పడేసి తీసుకురావాలి. అవును, అట్లా ఎవరు తీసుకోరు కదా ఇక్కడ. అవునవును. సపోజ్ మీ ఫ్రెండే ఉన్నాడు, అవతట్టు ఉన్న దగ్గర నేను దుబాయ్ తీసుకురావాలి, ఒక 120 అంటావు, నాకు అవసరం లేదు, నేను సీల్డ్ పీసే తీసుకుంటాను. అంతే, ఎవరైనా అంతే. ఇక్కడైతే మనకి వారంటీ కూడా ఉంటుంది. డ్రోన్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఇంకా లాస్ట్ ట్రబుల్ షూటింగ్ అయితే చేస్తున్నారు. అంతా ఒక 5 minutes కూడా తీసుకోలేదు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో మొత్తం డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో గ్యారంటీ మెన్షన్ చేస్తాను. ఓకే, జస్ట్ లేదు, స్టోరేజ్ మాత్రం ఫుల్ ఉంది. అది క్లియర్ చేసుకుంటాను. సో మన డ్రోన్ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ 5 minutes తీసుకున్నాడు అంతే. జస్ట్ 5 minutesలో రెడీ చేసి ఇచ్చేసినాడు. ఆ లెఫ్ట్ ఆర్మ్లో ఒక హింజ్ అనేది ఉంటుంది, ఆ హింజ్ పోయిందంట. ఆ హింజ్ చేంజ్ చేసేసి ఇచ్చేసాడు. అన్నీ ఇంకా ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేసి ఇచ్చాడు. వితిన్ 5 minutesలో చేసి ఇచ్చాడు డ్రోన్ డాక్టర్ అయితే. సో అతని లొకేషన్, అతని డీటెయిల్స్, ఇదే అతని స్టే అయితే. లొకేషన్, అతని డీటెయిల్స్ మొత్తము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. ఎవరికైనా డ్రోన్ ఏమైనా ఇష్యూ ఉందంటే ఖచ్చితంగా అతని కాంటాక్ట్ అవ్వండి. అతని కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఉంటా. కాంటాక్ట్ అయ్యి డ్రోన్ రెడీ చేసుకోండి. చాలా తక్కువ బడ్జెట్లోనే చేస్తాడు, అఫోర్డబుల్ బడ్జెటే. డ్రోన్ పోయిందంటే లక్షలు పెట్టే కష్టం కదా. ఇట్లా చిన్న రిపేర్స్ ఉంటే ఇక్కడ వచ్చి చేసుకోండి. డ్రోన్ డాక్టర్ చాలా బెస్ట్ సర్వీస్ ఇస్తాడు. సో అతని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ. సో నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.